ఛాందోగ్యోపనిషత్తులో భూమాధికరణం గురించి ఉన్నది. ఈ భూమాధికరణం గురించి దీనిలో విశేషం ఏమిటంటే నారదుడు సనత్కుమారుడు వీళ్ళిద్దరి సంభాషణ. నారదుడు సనత్కుమారుని దగ్గరికి వచ్చాడు. సనత్కుమారుడని సనక సనందనాథులు నలుగురిలో ఒకళ్ళు సనత్కుమారుడు. ఆ సనత్కుమారుని దగ్గరికి వచ్చి ఆత్మతత్వం తెలుసుకోవడానికని వచ్చేశాడు. ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్రమంగా ఎలా ఉన్నది అని అంటే ఆయన మొట్టమొదట ఏం చెప్పాడంటే సనత్కుమారుడు నామం గొప్పది అని చెప్పాడు. నామం గొప్పది అని చెప్పేటప్పటికి ఇంకా ప్రశ్న వేసుకుంటూ వెళితే ప్రశ్నల మీద అలా వెళ్ళిపోతుంటే ఎంత దూరం వెళ్ళిపోయింది అని అంటే చాలా దూరం వెళ్ళిపోయి చివరికి బ్రహ్మంలోకి వెళ్ళిపోయింది. ఈ పంచభూతాలు కూడా వచ్చాయి. ఒకదానికి లింక్ అంతా పెట్టుకుంటూ వచ్చేసేసాడు. కనుక ఈ వాక్కు రావటానికి అసలు మూలాలు ఏమిటి అనే సంగతి చూస్తే ఈ పంచభూతాల దగ్గర నుంచి రావాలి. ఈ వాక్కు ఎక్కడ మన శరీరంలో నుంచి వాక్కు వస్తున్నది. ఈ శరీరంలో నుంచి వాక్కు వస్తున్నది అంటే ఈ శరీరంలో మనకు సౌందర్యలహరిలో కూడా వచ్చింది 6 షట్చక్రాలు. 6 షట్చక్రాలలో 50 అక్షరములు 50 ధ్వనులు ఇమిడి ఉన్నాయి. ఈ 50 ధ్వనులు మన శరీరంలో ఉన్నాయి. ఈ షట్చక్రాలు ఈ పంచభూతాలకి వాటి యొక్క రూపములు. పంచభూతాలకి ఒక్కొక్క చక్రం ఆధార చక్రం ఉందనుకో, అది భూమికి అట్లా. కాబట్టి ఇట్లా మన శరీరంలో నుంచి ఈ వాక్కులు రావటం అంటే ఈ ధ్వనులు రావటము దానికన్నిటికీ మూలం ఎక్కంత దూరం వెళ్ళాడు అని అంటే ఈయన చాలా దూరం వెళ్ళిపోయినాడు. చివరికి ఎలా చెబుతున్నాడు అని అంటే దీనిలో చిత్తము, దానికంటే ధ్యానము, దానికన్నా విజ్ఞానము, బలము, అన్నము, జలము, అగ్ని, ఇక్కడ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అగ్ని, వాయువు, ఆకాశము, స్మరణము, ఆశ, ప్రాణము, ఇవి ఒకదానికంటే ఒకటి గొప్పవి. పైన ఉన్నాయని ఒకదానికంటే ఒకటి. ఇవి అధిక వీటిని గురించి క్రమంగా అని చెబుతానని ఆ వాక్కును గురించి చెప్పేసేసాడు ఈయన. దీనికి అన్నిటికీ ఈ వాక్కు రావాలంటే కూడా ఏకాగ్రత, ధ్యానం ఉండాలి అని కూడా చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక ఆకాశం గురించి చెబుతూ ఆకాశం అనేటువంటిది భోగ్య వస్తువు, అంటే అనుభవించదగినటువంటి అనుభవ వస్తువు. అంతే కదా, ఆకాశం నుంచే కదా అన్నీ, ఆకాశం నుంచే అన్నీ వస్తాయి. రైతుట ఆ కాలం వచ్చేటప్పుడు, వర్షాకాలం వచ్చేటప్పుడుట ఆకాశం వైపు చూస్తుంటాడట. ఆకాశం వైపు చూస్తున్నాడని అంటే అర్థం ఏమిటి? నల్లటి మబ్బులు పడుతున్నాయా లేదా? ఆశ. ఆ నల్లటి మబ్బులు పడుతుంటే వర్షం పడుతుందని, వర్షం పడుతుంటే వ్యవసాయం చేయొచ్చు, వ్యవసాయం చేస్తే పంటలు పండుతాయి. ఈ పంట పండితే కానీ అందరికీ తినటానికి. అది ఆశ. ఆ ఆశ ఆకాశం వైపు చూపిస్తుంటున్నది అనమాట. ఆశ ఉన్న ప్రతి ప్రాణి కూడా తనకి ఇష్టమైన దాన్ని స్మరిస్తాడు. ఇదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆశ ఉన్నదే ఇష్టమైన దానినే భావిస్తూ ఉంటుంటాడు. ఆశ ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా అట్లా. ఆశకు కారణము ప్రాణము, మనలో ఉన్నట్టు ప్రాణం. ప్రాణో భ్రాత ప్రాణ, శ్వస ప్రాణ, ఆచార్య, అంతా ప్రాణమే. ఇవన్నీ భ్రాత, శ్వస అన్నీ కూడా ఈ ప్రాణములేను అని చెప్తున్నాడు. యథావా ఆరానాభో సమర్పిత ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం. ఎలా అంటే రథానికి నాభి అంటే ఇరుసు. ఆ ఇరుసు ఉన్నది కదా, ఇరుసు ఉంటేనే అది నిలబడుతుంది. అలానే ప్రాణం అనేటువంటిది ఇరుసు అని చెబుతున్నాడు. ఇట్లా ఈ విధంగా దీని గురించి పరమాత్మను గురించి చెప్పాడు. అటువంటి పరమాత్మయే భూమా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ విధంగా వీళ్ళిద్దరి సంభాషణలో భూమానం భగవో విజిజ్ఞాసే, భూమానం గురించి ఇంకా తెలియజేయండి అని చెబితే ఇక్కడ చెబుతున్నాడు. భూమా అంటే పరమాత్మ. ఇది ఫైనల్గా చెబుతున్నాడు. ఎత్ర నాన్యత్ పశ్యతి, ఎత్ర నా అన్యత్ పశ్యతి,
ఎక్కడైతే నా అన్యత్ పశ్యతి మరొకటి చూడడు, నా అన్యత్ పశ్యతి, అన్యత్ అంటే మరి ఒకటి చూడడు, నా అన్యత్ శృణోతి మరొకటి వినడు, నా అన్యత్ విజానీతి మరొకటి తెలియసుకునుడో స భూమా అదే భూమా అదే పరమాత్మ. అన్యత్ పశ్యతి మరొకటి లేదండి చూసేది, ఆ చూసేది బ్రహ్మమే. నువ్వు చూస్తున్నటువంటి అంతా కూడా బ్రహ్మము కాదు, అదంతా మిథ్య. అదంతా ఏమిటి? జగత్తు ఉంటుంది పోతుంటుంది, ఉంటుంటుంది పోతుంటుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఇట్లా ఎన్ని మార్పులతోటి ఆ జగత్తు ఉంటుంది, అది శాశ్వతంగా ఉండదు. అలా ఈ విధంగా శృణోతి విజానీతి అని చెప్పేశాడు. విజానీతి అంటే తెలుసుకోదగినటువంటి అని ఈ విధంగా ఆ బ్రహ్మమును గురించి చెప్పాడు. ఈ విధంగా ఆ భూమ ఎక్కడ మరొక దానిని చూచునో వినునో తెలుసుకునో అది అల్పము. ఇంకో చోట చూస్తున్నానండి ఈ భూమను పరమాత్మను అని అంటే అది జీవాత్మ అని చెబుతున్నాడు. అది ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు. ఇక్కడ జీవాత్మకు పరమాత్మకు భేదం చూపిస్తున్నాడు కూడా. జీవాత్మకి పరమాత్మకి భేదం. జీవాత్మ ఏమిటంటే పరిమితంగా ఉంటుంది. జీవాత్మ పరిమితంగా ఉంటుంది, పరమాత్మ అపరిమితంగా ఉంటుంది. ఇదే ఇక్కడ దీనిలో విశేషమైనటువంటిది. కనుక భూమగా పరమాత్మను ఉపదేశించారు అని చెబుతూ ప్రాణము కంటే గొప్పది ఇంకేమన్నా ఉన్నదా అని మరలా ప్రశ్న వేసుకుంటుంటే సత్యం త్వేవ విజిజ్ఞాసితవ్యం సత్యమే తెలుసుకోదైనటువంటిది అని చెబుతున్నాడు. సత్యంతు ఏవ విడదీస్తే సత్యంతు ఏవ విజిజ్ఞాసితవ్యం అని అంటున్నాడు. సత్యమే తెలుసుకోదగినటువంటిది అని సమాధానం చెప్పాడు. సత్యం అందుకని సత్యం హి ఏవ బ్రహ్మ, సత్యమే బ్రహ్మము. చివరికి సత్యమే బ్రహ్మములోకి వచ్చాడు. సత్యమే బ్రహ్మము ఈ లక్షణాలతో జీవాత్మను పోల్చిన, ఈ లక్షణములు జీవాత్మకు పోల్చిన ఆ జీవాత్మ చాలా అల్పము అది చివరికి తెలిసింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే జీవాత్మ అనేటువంటిది పరమాత్మ కాదు అది చెబుతున్నాడు. ఎందుకంటే జీవాత్మ చాలా అల్పము. జీవాత్మకుండే లక్షణాలన్నీ ఏవైతే ఉన్నా అవన్నీ పరమాత్మకు లేవండి. జీవాత్మ ఎంతసేపటికి ఏంటంటే అనుభవించేటువంటి వాడు. వాడికి ఆశ, ఈ జీవుడికి ఆశ, పైన ఆకాశంలో చూసి ఆశ, వర్షం ఎప్పుడు పడుతుందా అని చూస్తుంటాడు ఈ జీవుడు, ఎప్పుడు తిందామా అని చూస్తుంటాడు. వీడి జీవుడి యొక్క లక్షణాలు ఇవి. కానీ పరమాత్మకి ఈ లక్షణాలు లేవు. జీవాత్మ ఎప్పుడు శరీరబద్ధం, ఒక శరీరంలో బంధింపబడి ఉంటాడు వాడు. ఆ బంధింపబడి ఆ శరీరంలో ఉండి వాడు అనుభవిస్తూ తింటూ కూర్చుంటాడు ఈ జీవాత్మ. ఆ విధంగా భూమా కాదు అని చెబుతున్నాడు. ఇక్కడ దేనితోటి పోల్చి చెబుతున్నాడంటే ఇక్కడ దీనిలో విశేషం మనం తెలుసుకోవాల్సింది, భూమా అనేటువంటిది బ్రహ్మము అని చెప్పి నారద సనత్కుమార సంభాషణ వలన ఈ నామము బయటికి వస్తున్నది మనలో నుంచి, దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ భూమాధికరణంలో విశేషం తెలుసుకోవటం. ఇది ఇంత గొప్ప విషయం అంటే వివరణ ఇంత ఇస్తున్నాడు. ఆ వాక్కు అని చూశారు, అది గొప్పది అని ఈ విధంగా మొత్తం ఒకదానికంటే ఒకటి గొప్పది 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 అని చెప్పుకుంటూ పోతున్నాడు. చివరికి ప్రాణంలోకి వచ్చాడు. ఆ ప్రాణం అనేటువంటిది కూడా ఇరుసు లాంటిది అని చెప్పుకుంటూ వచ్చు. ప్రాణం కంటే గొప్పది ఉన్నదా అని అంటే ప్రాణం కంటే గొప్పది అనేటువంటిది అనే ప్రశ్నకు సమాధానంగా సత్యమే. అందుకనే మనకు యాంబులంలో సత్యమేవ జయతే మాండూక్యోపనిషత్తులో ఉంది. చాలామందిని నేను అడిగి చూశాను చదువుకున్న వాళ్ళని, మన భారతదేశం యొక్క యాంబులం ఉంది కదా, ఆ యాంబులంలో ఒక సూక్తి ఉందయ్యా, ఆ సూక్తిని చెప్పండి అని అంటే 100కి 90 మంది చెప్పలేకపోయినాడు. మీరైనా టెస్ట్ చేసుకోండి, ఎవరినైనా సరే మీ ఇంట్లోనే టెస్ట్ చేసుకోండి. అక్కడ దాకా ఎందుకు, మీ ఇంట్లో మీ ఆయన్ని అడిగితే
దానిలో ఒక సూక్తి ఉంది, ఆ సూక్తి ఏమిటో చెప్పు అని అంటే సూక్తి ఉందా అని ప్రశ్న వేస్తాడు. దానిలో 2 బొమ్మలు ఉన్నాయి, అదే ఒక గుర్రం ఒకటి పరిగెత్తుతున్నది, అదేంటి పరిగెత్తుతున్న గుర్రం బొమ్మ వేశాడు. ఇట్లా ఈ విధంగా అడిగితే వాటి యొక్క విశేషం. అట్లనే 4 సింహాలు ఉన్నాయి, ఏమిటి 4 సింహాలు పెట్టుకోకపోతే 4 ఏనుగులు పెట్టుకుంటే సరిపోతుంది కదా, సింహాలే ఎందుకు పెట్టాడు? ఇదంతా అర్థం చేసుకోవాలి అంటే ఉపనిషత్తులో నుంచి వచ్చింది ఆ బొమ్మ. ఉపనిషత్తు అంటే వేదం, అనగా భారతదేశం ఈజ్వల్ టు వేదము, అది అర్థం. అంత గొప్పది, విశేషమైనటువంటి. మిగిలిన దేశాలకి ఎన్ని దేశాలు చూసినా ఏవో రంగులు జెండాలు పెట్టుకొని ఈ విధంగా ఉంటారు, కానీ వేద ధర్మమే ఎక్కడా చెప్పలేదు. అందుకనే సత్యమేవ జయతే అని మన యాంబలంలో కింద రాసి ఉన్నది. 4 సింహాలు ఉన్నాయి. 4 సింహాలు అంటే 4 దిక్కుల ఈ 4 సింహములు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటుంటాయి, అది అర్థం. సింహం అంటే అర్థం ఏంటి? మృగేంద్ర అణామృగేంద్రోహం, 10వ అధ్యాయం గీతలో. సింహాన్ని నేనేను అన్నాడు. ఆ సింహం అని నేననేటువంటి నేనేం చేస్తుంటానంటే ధర్మరక్షణ చేస్తుంటాను. అనగా ఎక్కడైతే అధర్మం ఉన్నదో అక్కడల్లా సింహం మాదిరిగా విజృంభించి ధర్మస్థాపన చేస్తుంటాను అని అర్థం. ఈ 4 దిక్కుల అంటే సమస్తము అని అర్థం. అనగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అది ఆ 4 సింహాలు, అది విశేషం. పరిగెత్తుతున్న గుర్రం హార్స్ పవర్, అది శక్తి అని అర్థం. అది ఇంట్లో గుర్రాన్ని పెట్టుకోవడం అని కాదు అక్కడ అర్థం. హార్స్ పవర్ అని కూడా ఏదో అంటుంటారు చూడండి. అంటే గుర్రం శక్తి, దాన్ని పరిగెత్తడం చూసుకుంటే ఎలా ఉంటుందో దానిలో ఒక శక్తి, ఆ శక్తి అనేటువంటిది మానవుడిలో ఉన్నది అని అర్థం. అలానే అక్కడ ఆవు ఉన్నది, పాలు ఇచ్చేది. పాలు అంటే తింటాం, జీవించటం. మనం జీవించడానికి మూలమైనటువంటిది ఏంటంటే అక్కడ ఆవు. ఆవు వలన ఏమిటంటే పాలు ఇవ్వటమే కాకుండా ఆవు వలన పంచగవ్యం ఎంత ఇంపార్టెంట్. అది మన జీవన విధానానికి, జీవనానికి ఆవు. మనలో ఉండేటువంటి శక్తి ఆ పరమాత్మయే. అట్లా ఉన్నంత పరమాత్మ శక్తి ఉన్నంత వరకు మనవాడు పరిగెత్తుతుంటాడు, అంటే పనిచేస్తూ ఉంటుంటాడు. అది వీటిల్లో ఉన్నటువంటిది. చివరన సత్యమేవ జయతే, మాండూక్యోపనిషత్తులో సత్యమేవ జయతే నా అనృతం, సత్యమే జయిస్తుంది కానీ ఆ అసత్యము జయించదు అని చెప్పాడు. అది మనకు ఉన్నటువంటి వేద ధర్మాన్ని మన అన్ని పుస్తకాలలో, భారతం ఏంటి, భాగవతం ఏంటి, రామాయణం ఏంటి, అన్నిట్లోనూ కథారూపంలో అది సూత్రబద్ధంగా ఉంటుంది. సూత్రబద్ధంగా అంటే పూసలలో దారం వలె ఆ సత్యం అనేటువంటి దారం అన్నిటిలోనూ నిబద్ధింపబడి ఉంటుంది. అది విశేషమైనటువంటి. ఇది దీనిలో సంక్షిప్తంగా చెప్పుకుంటే, కాబట్టి సత్యమే గొప్పది. సత్యం హి ఏవ బ్రహ్మ, సత్యమే బ్రహ్మము, సత్యమే బ్రహ్మము అని చెప్పాడు. అంతేగాని జీవాత్మ బ్రహ్మము కాదు ఇక్కడ అని చెప్తాడు. జీవాత్మ కేవలం పరిమితమైనటువంటిది. ఇంకా విశేషం, జీవాత్మ శరీరబద్ధము, శరీరంలో కట్టివేయబడినది. ఆ శరీరంలో ఈ కర్మ బంధాలు అనేటువంటి ఉంటాయి. బంధం అంటే తాడు. కర్మం అనేటువంటి తాడు చేత కట్టివేయబడినది, లోపల పడేశాడు కర్మబంధాలు. ఆ కర్మబంధాలని కట్టివేయబడ్డాయి కాబట్టి ఈ శరీరం అనుభవిస్తూ ఉంటుంది. ఆ సుకృత దుష్కృతవు, ఉభౌ సుకృత దుష్కృతవు, ఈ 2 సుకృత దుష్కృతవు. సుకృతము అంటే పుణ్యము, దుష్కృతము చెడు అని అర్థం అన్నమాట. పుణ్యపాపములు అని అర్థం. ఈ 2 అనుభవించడమే ఇది జరుగుతున్నది. కాబట్టి జీవాత్మ భూమా కాదు. కాబట్టి జీవాత్మ కంటే గొప్పది పరమాత్మ అని
ఇక్కడ భూమా అనేటువంటి పదానికి గొప్ప పరమాత్మ, విశిష్టమైనటువంటి బ్రహ్మము. ఆ విశిష్టత ఏమిటో చెప్పాడు. అది ఒకదానికంటే ఒకటి గొప్పది. ఇట్లా చివరికి ఏం చెప్పాడు అంటే, చివరికి మనం మాట్లాడుతున్నాము అని అంటే మూల పదార్థం ఎక్కడికి పోయినాడో తెలుసా అంటే చివరికి ప్రాణము, ప్రాణం దగ్గర తర్వాత ఎక్కడికి పోయినాడు, బ్రహ్మ దగ్గర పోయినాడు. అది ఆ వివరణ అలా వచ్చాడు అనమాట. అని చెప్పిన తర్వాత ఇంకా 72వ సూత్రం, ధర్మోపపత్తేశ్చ, ధర్మ ఉపపత్తే చ మరియు ధర్మ ఉపపత్తే, భూమాకు చెప్పిన ధర్మాలు పరమాత్మకు వర్తించును అని చెబుతున్నాడు. ధర్మ ఉపపత్తేశ్చ, ధర్మ ఉపపత్తే, భూమాకు చెప్పిన ధర్మాలు ఏవైతే ధర్మాలు చెప్పావో అవన్నీ కూడా పరమాత్మే. భూమాన్న పరమాత్మను ఒకటే అనే చెబుతున్నాడు. అది ఈ వివరణ అంతా భూమ, ఈ భూమయే పరమాత్మ అని. ఇక మళ్ళీ నారదుడు సనత్ కుమారుని మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. భగవన్ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది, కస్మిన్ ఎవనియందు ప్రతిష్ఠిత ఇది, ఎవనియందు ఇది ప్రతిష్ఠితమై ఉన్నది భూమా, స్వే మహిమ్ని, స్వే మహిమ్న అనంటే తన యొక్క మహిమతోటి దేని యందు ప్రతిష్ఠితమై అనగా ఉన్నది అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి దానిలో ఉండేటువంటి మహిమ అని ప్రశ్న వేస్తుంటే సమాధానము స ఏవ అధస్తాత్, ఆ బ్రహ్మమును గురించి చెబుతా. సహ ఆ బ్రహ్మము ఎందు ఎక్కడ ప్రతిష్ఠితమైంది, దేని ఎందు అని అంటే స ఏవ అధస్తాత్, అథ అంటే కింద, కింద, నా స ఉపరిష్టాతు పైన, కింద పైన, స పశ్చాత్తు వెనక, వెనక వైపు, స పురస్థాత్ ముందు వైపు. అంటే నీకు పైన కింద ముందు వైపు అన్ని వైపులా, క్రింద పైన వెనక ముందు సమస్త దిక్కులలోనూ అంటే 14 లోకాలలోనూ అన్నిట్లోనూ ఈ భూమ నిండి ఉన్నది అని చెబుతున్నాడు. అదనమాట నేను చెబుతూ ఇక్కడ మాత్రం చాందోగ్యంలో చెబుతున్నాడు. యదా వై భూమా తత్ సుఖం నా అల్పే సుఖమస్తి, భూమాయేవ సుఖం, భూమాయే సుఖమైనది అనగా బ్రహ్మము సుఖమైనది, అల్పములో సుఖము లేదు, అల్పములో సుఖము లేదు. అల్పం అంటే అంత క్రితం చెప్పాడు జీవాత్మ. అది కాబట్టి యదా వై భూమాయ తత్ సుఖం నా అల్పే సుఖమస్తి, భూమాయేవ సుఖం, భూమాయేవ సుఖం, భూమాయే సుఖము. యో వై భూమా తదమృతం, ఏ భూమా అయితే ఉన్నదో అమృతత్వము కలది, అమృతత్వము కలది అనగా శాశ్వతమైనది. భూమా శాశ్వతము అని అర్థం. ఆనందమయము ఇంకా విశేషం. అత అన్యదార్థం అని బృహదారణ్యకం కూడా చెబుతున్నది. అత అన్యదార్థం, తక్కిన ప్రపంచమంతయు వినాశనమే. అన్యదార్థం మిగిలిందంతా వినాశనమే అవుతుంది, ఒక బ్రహ్మమే శాశ్వతము, అమృతము. అందువలన సత్యము, నిత్యము, సర్వవ్యాప్తము అయినది బ్రహ్మము ఒక్కటే అని చివరికి దయచేసేసాడు. కాబట్టి దీనిలో ఏం చెప్పాడు, బ్రహ్మము అంతా నిండి ఉన్నదండి అన్నాడు, మొత్తం లోకాలన్నీ నిండి ఉన్నది అన్నాడు. ఆ భూమ చాలా సుఖమైనటువంటిది, అనల్పమైనటువంటిది అని కూడా, అది అమృతము అని కూడా చెప్పాడు, ఆనందమయము అని చెప్పాడు. అటువంటి ఆ భూమ ఉన్నది తక్కిన ప్రపంచమంతా వినాశనం అవుతుంది అనేదే కానీ భూమ మాత్రం కాదు. జగత్తంతా వినాశనమైనటువంటిది, జగత్ బ్రహ్మము మాత్రము కాదు అని చెప్పి చివరికి ఎక్కడికి తీసుకుపోయినాడు మనల్ని, తైత్తీరీయోపనిషత్తులో తీసుకుపోయినాడు. సత్యంజ్ఞానం అనంతం బ్రహ్మ, అది బ్రహ్మము యొక్క లక్షణాల్లోకి తీసుకుపోయినాడు. సత్యము, జ్ఞానము, అనంతము, ఈ 3 లక్షణములు బ్రహ్మమునకు ఉన్న లక్షణాలు అని చెప్పాడు. ఇదనమాట. ఇట్లా ఈ విధంగా బ్రహ్మాన్ని గురించి చెప్పారు. మనకు ఈ పుస్తకం అంతా ఎక్కడ చూసినా కానీ బ్రహ్మమును గురించి చెప్పడమే. ప్రారంభంలో నుంచి కూడా మొట్టమొదట కూడా వస్తూ ఉన్నది
మొట్టమొదట ఆకాశ తల్లింగాత అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటూ వచ్చేసాడు. బ్రహ్మం అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటూ ఆనందమయో బ్రహ్మ అన్నాడు, ఆనందమే బ్రహ్మము అన్నాడు. అంతర్యామి బ్రహ్మ, అంతర్యామి బ్రహ్మ అన్నాడు. ఇట్లా వివరంగా బ్రహ్మమును గురించి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఉపనిషత్తుల మంత్రములను ఆధారంగా చేసుకొని చెబుతున్నాడు. ఇంతవరకు మనకు భూమాధికరణం. ఈ భూమాధికరణంలో భూమా అంటే పరమాత్మయే, పరమాత్మ సర్వత్రా నిండి ఉన్నాడు. ఆ పరమాత్మయే చివరికి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని తేల్చి చెప్పేసి ఊహించేశాడు. ఇంతటితోటి భూమాధికరణం అయిపోయింది. భూమాధికరణం తర్వాత అక్షరాధికరణంలోకి పోతున్నాడు. అక్షరాధికరణం, అక్షర అధికరణం, అక్షర అధికరణం. అక్షరం అంటే మనకు తెలిసిందే, నా క్షరం అక్షరం, క్షరము నాశనమగునది, అక్షరం నాశనము లేనిది. ఏమిటంటే అక్షరం, ఆ ధ్వని. ఏమిటయ్యా ధ్వని అంటే ఓం అనేటువంటి ధ్వని. ఈ ఓం అనేటువంటి ధ్వని అందరూ ఉపాసించారు. అక్కడ రామచంద్రమూర్తి అన్నాడు ఓం అన్నాడు, కృష్ణమూర్తి అన్నాడు అందరూ, ఆ ప్రహ్లాదుడు అన్నాడు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అందరూ ఓం అన్నారు. మనము ఇప్పుడు ఓం అంటున్నాం. ఆ ధ్వని అప్పటికీ ఇప్పటికీ వస్తున్నది అంటే నాశము లేనిది. ఇది ఇక్కడ విశేషం. ఓం అనేటువంటిది నాశము లేనటువంటిది ఈ అక్షరం. ఈ అక్షరాన్ని గురించి చెబుతున్నారు మనకు 73వ సూత్రంలో. అక్షరాధికరణం. అక్షరం అంబరాంతధృతే, అక్షరం అంబరాంతధృతే, అంబర అంతధృతే. అంబరం అంటే ఆకాశం. అంబరం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. వస్త్రం అని, ఆకాశం 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఆకాశం తీసుకోవాలి. అంబరం అంటే ఆకాశం. ఆకాశము వరకు గల కార్యప్రపంచం ధరించడం వలన, ఆకాశం వరకు ఉన్నటువంటి కార్యప్రపంచం ధరించడం వలన ఆకాశం వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్నీ కూడా అనే అర్థం. ఇవన్నీ కూడా అక్షరం పరబ్రహ్మమే, అక్షరం పరబ్రహ్మమే అని చెబుతూ ఇక్కడ ఇక యాజ్ఞవల్క్య సంభాషణలోకి దించేశాడు. యాజ్ఞవల్క్య సంభాషణ చెప్పాను. యాజ్ఞవల్క్యుడు ఆ సభలో, జనక మహారాజు గారి సభలో చాలామంది ఆయన్ని ప్రశ్నలు వేశారు. ఒక 10 మంది ప్రశ్నలు వేశారు. ఈ 10 మందిలో గార్గి ఒక స్త్రీ, ఆమె పండితురాలు, ఆమె కూడా ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఒక ప్రశ్న అక్షరమును గురించి వేసి ఏమని ప్రశ్న వేసింది అనంటే, కస్మిన్ను ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ ఇతి అని ప్రశ్న వేసింది. దానికి సహోవాచ ఏతది అద్య ఏతదక్షరం గార్గి బ్రాహ్మణ అభివందతి బ్రాహ్మణ అభివందతి అస్థూలం అనను అని యాజ్ఞవల్క్యుడు సమాధానం. ఆమె ప్రశ్న ఏంటి? కస్మిన్ను ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ ఇతి అని ప్రశ్న. కస్మిన్ను ఖలు, కస్మిన్ ఎవనియందు ఆకాశము, ఈ ఆకాశము, ఓతశ్చ ప్రోతశ్చ, ఓతశ్చ ప్రోతశ్చ అంటే పడుగు పేకవలే. ఈ పడుగు పేక అనేది ఈ నేత నేస్తుంటారు చూడండి, నేత నేస్తుంటారు. వస్త్రాలు, దారాలు ఇవన్నీ పెట్టి, దారాలు, నిలువులు, అడ్డాలు ఇవన్నీ పెట్టి వస్త్రం నేస్తారే, అప్పుడు ఆ సందర్భంలో పడుగు పేక అంటారు. అది అటు ఇటు తిరిగి వస్త్రాన్ని అంతటినీ తయారు చేస్తుంటుంది. అంటే ఎన్నో దారాలు ఇవన్నీ కనుక కలిస్తేనే కానీ ఆ వస్త్రం తయారు కాదు. ఆ తయారయ్యేటప్పుడు ఇక్కడ ఓతశ్చ ప్రోతశ్చ ఓతశ్చ అనేటువంటి మాట, పడుగు పేక అనేటువంటి మాట ఉపయోగిస్తుంటారు. అది దానివలన అది తయారవుతూ ఉంటుంటుంది వస్త్రం. అయితే ఇప్పుడు అని ప్రశ్న వేస్తున్నది. ఓతశ్చ ప్రోతశ్చ, ఈ ఓతశ్చ ప్రోతశ్చ అనేటువంటిది ఆకాశంలో ఏమిటి? ఆకాశం అనేటువంటిది ఒక నిండుగా చెబుతున్నావు అంటే, ఒక వస్త్రం ఉంది, ఒక నిండుగా ఉన్నది. ఆ నిండుగా ఉన్న దానిలో ఈ పొడుగు పాక ఏమిటి?
ఎలా ఏర్పడ్డది ఈ ఆకాశము? వస్త్రం ఉందనుకో, ఏర్పడడానికి దారాలన్నీ కనుక ఉంటేనే కానీ వస్త్రం ఏర్పడదు అని ఆయన్ని ప్రశ్న వేస్తే ఆయన సమాధానం స హో ఉవాచ, స హ ఉవాచ, స ఆ యాజ్ఞవల్కుడు, ఉవాచ హ అంటే పలికెను, ఆ ఉవాచ అంటే పలికెను, హ అనేటువంటి దాన్ని మనకు కథ అనే అర్థంలో వేస్తాడు. స ఉవాచ, ఆ యాజ్ఞవల్కుడు ఉవాచ పలికెను. ఏతత్యక్షరం, ఏతత్ అద్య ఏతదక్షరం, ఈ అక్షరము ఏది? ఈ ఓంకారం అనే అక్షరము అనగా నాశనం లేనటువంటిది. హే గార్గి, బ్రాహ్మణ అభివందతి. బ్రాహ్మణ అంటే అర్థం ఇక్కడ బ్రహ్మజ్ఞానులని అర్థం. ఇక్కడ బ్రహ్మజ్ఞానులని అర్థం. దీనిలో మనకు విష్ణు సహస్రనామంలో బ్రాహ్మణ అనే శబ్దం మీద ఒక శ్లోకం ప్రత్యేకంగా ఉంది. బ్రహ్మ బ్రాహ్మణ బ్రహ్మ 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 అనుకుంటూ ఒక శ్లోకం ప్రత్యేకంగా ఉంది. దానిలో బ్రాహ్మణ అని ఉంది. బ్రాహ్మణ అని అంటే ఇక్కడ అర్థం ఇప్పుడు మన బ్రాహ్మణులు కాదు వీళ్ళు, ఇక్కడ బ్రహ్మజ్ఞానులని అర్థం. ఈ బ్రహ్మజ్ఞానులు అభివందతి, చక్కగా వందతి, నమస్కారం చేస్తారు. వందతి, వదతి, ఇక్కడ అభివందతి అని ఉంది కానీ ఇక్కడ వదతి అని చెప్పాలి. సున్నా అక్కర్లేదు, ఎందుకో పొరపాటు పడ్డది. అభివదతి అంటే చక్కగా చెబుతున్నారు. వదతి, అభివదతి లేకపోతే అభివందతి ఉందో చూడాలి, కానీ అభివదతి అనేటువంటి దానికైతే సరిపోతుంది, సున్నా అక్కర్లేదు. బ్రాహ్మణ అభివదతి, బ్రాహ్మణులు చెబుతున్నారు. ఏమిటి? అస్థూలం అనను. ఈ బ్రహ్మము, ఆకాశం అనేటువంటిది, ఈ ఆకాశము దేనిని పెనవేసుకుని ఓతప్రాతమై ఉన్నది అనేటువంటి ప్రశ్నకి ఈయన చెప్పే సమాధానము ఆ అక్షరమే దానిని పెనవేసుకొని ఉన్నది. అక్షరము ఓంకారమే ఆకాశాన్ని పెనవేసుకొని ఉన్నది. అది ఆకాశాన్ని పెనవేసుకొని ఉన్నది, ఈ అక్షరమే పెనవేసుకొని ఉన్నది. కాబట్టి ఆకాశం అంతా ఓంకారంతో నిండిపోయిందని అర్థం. ఒక అంబరం వస్త్రం ఉందనుకోండి, ఆ వస్త్రం నిండిపోవాలి అని అంటే పడుగు పేక అనేటువంటిది అటు ఇటు నడుస్తుంటుంటేనే కానీ వస్త్రం తయారు కాదు. అట్లనే ఈ అక్షరము నిండిపోయి ఉన్నది, ఈ ఆకాశములో పన వేసుకొని పోయి ఉన్నది అని చెప్పేది. అటువంటి అక్షరము ఎంత ఉన్నది ఏమిటి అనే ప్రశ్నకి అక్షరము స్థూలమైనది కాదు, అస్థూలం. స్థూలం అంటే ఒక ఆకారం, స్థూలం అంటే ఒక ఆకారం, ఆ ఆకారం లేదు. అణువు అని దీన్ని కూడా చెప్పుకోవచ్చు. పోనీ అణువంత ఉన్నదండి అని అంటే అణుమాత్రము కాదు అని దానిని గురించి తెలిసిన బ్రాహ్మణులు చెబుతుంటారు. వదతి, అది బ్రాహ్మణులు వదతి, బ్రాహ్మణ వదతి, అభివదతి. బ్రాహ్మణులు చెబుతుంటారు. ఏమండి రూపం ఉందా? అక్షరానికి లేదు. పోనీ అణువంతున్నదా? లేదు. నువ్వు కొన్ని చోట్ల ఏం చెప్పావు? బ్రహ్మము అణోరణీయాన్ వహతో మహీయాన్ అని చెప్పుకుంటూ వచ్చావు. బ్రహ్మం అణువంతండి అని చెబుతున్నావు. మరి ఇక్కడ అక్షరం బ్రహ్మం అంటున్నావు కదా, అదేనంటే అణుమాత్రము కూడా కాదు అని బ్రహ్మజ్ఞానులు చెబుతున్నారు. మరి ఇంకేమిటి మరి అక్షరం అంటే? అక్షరం నాశనం లేనటువంటిది ఏమిటి అనేటువంటి దానికి ప్రశ్నకి సమాధానం ఇక పూర్వపక్షం వేస్తున్నాడు. నువ్వు అణువంతం ఉండదు అని అంటున్నావు, మళ్ళీ పోనీ రూపమా లేదంటున్నావు. ఇప్పుడు పూర్వపక్షం వేసుకున్నాడు. ఏమంటున్నాడు? ఈ సంభాషణలో అక్షర శబ్దం ఒక వర్ణమును గురించియా నువ్వు చెబుతున్నది? ఏ సనత్ కుమారా, ఒక వర్ణము గురించియా లేక పరమాత్మను గురించి అనే నాకు సందేహం. ఒక అక్షరాన్ని గురించి చెబుతున్నావా? అక్షరాలన్నీ నాశనం లేవు కదా. 50 అక్షరాలు ఉన్నాయి. 50 పీఠ రూపిణి అని 50 అక్షరాలు చెబుతున్నావు.
వాటికి నాశనం లేదని సంగతి తెలుసు కదా. నువ్వు అక్షరాన్ని గురించి చెబుతున్నావా, బ్రహ్మాన్ని గురించి చెబుతున్నావా అని నారదుడు ప్రశ్న వేశాడు సనత్ కుమారుని. ఇప్పుడు బయట పెడుతున్నాడు. అక్షరం అంటే ఏంటి ఇప్పుడు చెబుతున్నాడు. ఏంటిట? ఓంకారమేవ ఇదం సర్వం. చాందోగ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓంకారమేవ ఇదం సర్వం. కొన్ని మంత్రాలు రావాలి దీనిలో ఉన్నాయి. అవి కనుక వస్తే మనకి అప్పుడప్పుడు ఈ మనస్సులో స్మరణ జరుగుతూ ఉంటుంటే, ఓంకారమేవ ఇదం సర్వం అని జరుగుతూ ఉంటుంటే, అట్లనే ఇందా సత్యం పరం ధీమహి సత్యం జ్ఞాన పనంతం బ్రహ్మ ఇటువంటి కనుక వస్తూ ఉంటుంటే లోపల ఈ చీకటి అనేటువంటిది నెమ్మదిగా బయటికి పోతుంటుంది. ఇంకొక విశేషం, భండాసురుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనకి లలితలో వస్తాడు. వాడు పరిగెత్తుతాడు, బయటికి వెళ్ళిపోతాడు వాడు. ఇక లాభం లేదురా, మనకు వ్యతిరేకం వచ్చేసింది అని అనుకుని బయటికి నెమ్మదిగా. ఎందుకంటే ఇటువంటివి మనకి కనపడకుండా తెలియకుండా మనకు మంచి చేస్తుంటాయి. అది అర్థం. అందువలన ఈ ఓంకారమేవ ఇదం సర్వం అని ఛాందోగ్యం చెబుతున్నది. ఓంకారమే మొత్తం సర్వం అండి, ఈ విశ్వమంతా ఓంకారమేనండి, అక్షరమే అని చెప్పారు. ఈ విషయాన్ని గీతలో గిరామస్మి ఏకమక్షరం, వాక్కులలో ఏకమక్షరం, ఒకే ఒక అక్షరం ఉన్నది, అది ఏ ఓంకారం గీతలో చెప్పాడు. గిరామస్మి ఏకమక్షరం అనగా సాక్షాత్తు ఓంకారమును నేనేను అని చెప్పాడు బ్రహ్మం. అందుకనే బ్రహ్మమును వాచకం చెప్పండి అని ప్రశ్నిస్తే, అయ్యా బ్రహ్మము అంటున్నావు కదా, ఈ బ్రహ్మాన్ని మేము ఎప్పుడు చూడలేదండి అంటే, పరమాత్మని ఎప్పుడు చూడలేదండి మేము, నువ్వు బ్రహ్మము పరమాత్మ అంటున్నావు, ఆయన ఎట్లుంటాడు ఏమిటండి అని ప్రశ్న వేస్తే, ఆ బ్రహ్మం అనేటువంటిది అక్షరమయ్యే ఒక ధ్వని. ఆ ధ్వని ఏమిటంటే ఓంకారము. నువ్వు ఓం అని అనుకుంటూ ఓంకారోపాసన చేస్తుంటుంటే పరమాత్మ ఉపాసన చేసినట్లే. అది అన్నిటికన్నా చాలా గొప్పది ఓంకారం. ఆ ఓంకారంలో నుంచే వేదాలు పుట్టుకుంటూ వచ్చినాయి, సప్తకోటి మహామంత్రాలు పుట్టినాయి, సర్వము సమస్తమైనటువంటి దేవతలు అందరూ కూడా పుట్టుకుంటూ వచ్చేసారు. ఆ ఓంకారము బ్రహ్మవాచకము. అందుకనే ఓంకారోపాసన అని అంటారు. అందుకనే మనకు ఓంకారోపాసన కొన్ని చోట్ల చేయిస్తుంటారు. ఏది? ఈ ధ్యానం కూర్చున్నప్పుడు, ఉపన్యాసాలు కూర్చున్నప్పుడు సత్యసాయిబాబా వాళ్ళు ఒక 10 మంది చేరారనుకోండి, భజన చేయడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఓంకారోపాసన అంటారు. ఓంకారోపాసన అయిన తర్వాతనే ఆ కార్యక్రమం మొదలవుతుంది. అది చేయాలి. కానీ అన్నిటి చోట్ల ఇవి చేయటంలా. అసలు దేవాలయంలో మొట్టమొదటి చేయాల్సింది అదే, ఓంకారోపాసనే చేయాలి. ఓంకారోపాసన చేసిన తర్వాత మిగిలినవి, ఇప్పుడు అవన్నీ పోయినాయి, అంతా వ్యాపార సరళైపోయింది కదా, ఓంకారం తీసే అవతల వారేశాడు. అది ఓంకారం ఎక్కడైతే ధ్వని వినపడుతుంటుందో అక్కడల్లా కూడా పరమాత్మ ఉన్నట్టే, ఇంకంతే. అందుకని ఓంకారమేవ ఇదం సర్వం, ఓంకారం అనేటువంటి అక్షరమే సర్వము అని గీతలో కూడా గిరామస్మి ఏకమక్షరం. ఇంకా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, సంధ్యావందనంలో చెప్పుకుంటాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళకి వస్తుంది ఓంకారం. ఇవి అన్నీ కూడా బ్రహ్మముని గురించి చెప్పారు. ఈ ఓంకారం అనే వర్ణాన్ని అక్షరంగాను ఉపాసనకు కానీ చెప్పబడినటువంటిది ఇది. ఇక్కడ ఆకాశమునకు ఆశ్రయముగా ఉన్నది జీవాత్మ పరమాత్మ అని మళ్ళీ అంటున్నాడు. ఆకాశము ఓంకారం అని చెప్పావు కదా, పడుగు పేకవలే ఉన్నటువంటిది ఎలా ఉన్నది అని అంటే, ఆ ఓంకారం పడుగు పేకవలే ఆ విధంగా ఆకాశాన్ని పెనవేసుకొని ఉన్నది, దానిలో నిండిపోయి ఉన్నది అని చెప్పావు కదా. మరి ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు ఈయన. ఏమని పూర్వపక్షము? ఆకాశమును ఆశ్రమంగా ఉన్న జీవాత్మ పరమాత్మన ఎవరిని గురించి చెబుతున్నావు అని నేను ప్రశ్నిస్తే, అక్షరం అనగా నాశనము లేనిది. అది నాశనం లేనిది ఏం చెప్పు? జీవుడు అనేటువంటి వాడు, జీవాత్మ కూడా నాశము లేనిది కదా.
మళ్ళీ పూర్వపక్షంలో ఏముంటున్నాడు, జీవాత్మ కూడా నాశనం లేనివాడు, వాడు ఎప్పుడు ఉంటూనే ఉంటుంటాడు, అనేక రూపాలు ధరిస్తూ ఉంటుంటాడు. మరి ప్రకృతి కూడా నాశనం లేదు కదా, కాబట్టి జీవాత్మ ప్రకృతి అంటే ప్రధానమా అని మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నాడు. ఎక్కడ సందు దొరికితే అక్కడల్లా పూర్వపక్షం చేరతాడు వీడు. చేరి ఈ ప్రశ్నలు వేశాడు. అయ్యా నువ్వు ఈ విధంగా చదువుతున్నావు, ఆకాశములకు ఆశ్రయముగా ఉన్నది జీవాత్మ, మరి జీవాత్మకి మరణం లేదు కదా, శాశ్వతం కదా, మరి జీవాత్మ మరి అక్షరము అని చెబుతున్నావు, నాశనం లేనిది, పోనీ అక్షరమా, మరి జీవాత్మకి నాశనం లేదుగా జీవాత్మ, అది ప్రకృతి ఉంది ప్రధానం కూడా నాశనం లేదు కదా, బ్రహ్మము పక్కనే ప్రధానం పక్కనే ఉంటుంది, బ్రహ్మం పక్కనే ప్రధానం పక్కన ఉంటుంది. ఆ ప్రధానం అంటే త్రిగుణాలు, ఆ త్రిగుణాలని ఈ బ్రహ్మము ఉపయోగించుకొని రూపాలు ధరిస్తుంటాడు. మరి ప్రధానం కూడా ఉన్నది కదా, ఇవన్నీ నాశనం లేని కదా, కాబట్టి వీటిల్లో ఏది నువ్వు బ్రహ్మం అనే చెబుతున్నావు, ఇప్పుడు ఏమిటి జీవాత్మ అంటాను నేను, లేకపోతే ప్రధానం అంట అనేదానికి సమాధానము అక్షర శబ్దము పరమాత్మనే ఉపాదిస్తున్నది. ఈ అక్షరము కేవలం పరమాత్మకే వెళ్ళిపోతున్నది, ఈ అక్షరం కేవలం పరమాత్మకే. ఎలా చెబుతున్నావు, గిరామస్మి ఏకమక్షరం అని చెప్పావుగా, అస్మి అహం అస్మి నేను ఉన్నాను, గిరామస్మి ఏకమక్షరంలో నేను ఉన్నానని ఆయన చెప్పుకున్నాడు, బ్రహ్మమే చెప్పుకున్నాడు. ఇక ఆమె ఇంకేముంది, గిరామస్మి ఏకమక్షరం అని చెప్పుకున్నాడు ఆయన. ఆకాశాది పంచభూతములు అంతటా నిండి ఉన్నది ఈ ఓంకారం, మరియు సమస్తమునకు ఆధారం ఈ ఓంకారం. కనుక అక్షరం అంబరాంతరధృతే అనేటువంటి సూత్రం, అక్షరం అంబరాంతరధృతే అనే చెప్పబడినది అని చెబుతూ మాండూక్యోపనిషత్తులో ఉన్నటువంటి దాన్ని కూడా ఓమితి ఏతదక్షరం ఇదం సర్వం అని కూడా అన్నాడు. ఓం అనేటువంటి అక్షరమే సర్వము అని చెబుతున్నాడు, అక్షరం అని మాండూక్యోపనిషత్తులో ఉన్నది. ఈ సర్వము ఓంకారమే, ఓంకారము బ్రహ్మవాచకము. కనుక ధ్యానంలో ఓంకార స్థుతి చాలా మహిమ కలిగినటువంటిది అది చెబుతున్నారు. ఓంకారం అనేటువంటిది రోజుకి ఒక 2 నిమిషములైనా ఓంకారం కనుక చేస్తే, 2 నిమిషాలన్నా చేస్తే గొప్ప శక్తి వస్తుంది. అసలు విశేషం గొప్ప శక్తి వస్తుంది. ఇప్పుడు బ్యాటరీకి పవర్ అయిపోతుంటుందండి, అయిపోయే కొంది బ్యాటరీ అంతా అయిపోతే పారేస్తాం. కానీ ఈ బ్యాటరీ లోపల మన బ్యాటరీకి శక్తిని సంపాదించి పెడుతుంటుంది, మళ్ళీ శక్తి మళ్ళీ ఛార్జ్ అవుతుంటుంది, మన బ్యాటరీకి ఛార్జ్ అవుతుంటుంది. ఆ ఛార్జ్ ఏమిటంటే ఓంకారం కనుక జపం చేస్తుంటే ఈ శక్తి ఛార్జ్ అవుతుంటుంది. ఇది గొప్ప విశేషం ఈ ఓంకారోపాసనలో. చివరికి ఏం చెబుతున్నాడు, అక్షరం అంబరాంత ధృతే, ఈ అక్షరము అంబర అంతధృతే, అంబరం అంటే ఆకాశము, అంత లోపల, ఆకాశం లోపల, ధృతే అనగా పట్టుకొని ఉన్నది, ఆకాశాన్ని పట్టుకొని అని ఓతప్రోతవలే ఆకాశంలో నిండి ఉన్నది అని అర్థం. ఇంకోటి ఆకాశంలో నిండి ఉన్నది అని చెబుతున్నాడు. అని ఇక్కడ ఒక విశేషం అక్షరాన్ని గురించి గీతలో 5-6 చోట్ల వచ్చింది. మీరు గీతలో 5-6 చోట్ల ఎక్కడెక్కడ వచ్చిందో ఈసారి గీత దగ్గర పెట్టుకొని చూడండి. కొన్ని దీనిలో చెబుతున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమక్షరం పరమం వేదితవ్యం. 11లో ఆ అర్జునుడు అంటున్నాడు ఆ విశ్వరూపాన్ని చూసి, త్వం అక్షరం పరమం వేదితవ్యం, అయ్యా తెలుసుకోదగినటువంటి వాడు అయ్యా నువ్వు, త్వం నీవు అక్షరం పరమం, ఆ అక్షరమే పరమము పరమాత్మ అని తెలుసుకోవాలయా అని చెబుతున్నాడు అర్జునుడు అక్కడ. త్వమక్షరం పరమం వేదితవ్యం. అట్లనే ఇంకా విశేషం ఏమిటంటే దీనిలో చెప్పేది అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే.
ఇది 8వ అధ్యాయంలో ఉన్నది. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే అని అక్కడ 8వ సర్గలో 8వ అధ్యాయంలో చెప్పాడు. అక్షరము బ్రహ్మము అని చెప్పాడు. అట్లనే ఇంకా 12వ అధ్యాయంలో ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమ అచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. 12వ అధ్యాయంలో కూటస్థమచలం ధ్రువం అని అక్కడ కూడా ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అక్కడ అక్షర బ్రహ్మముల గురించి అలా చెప్పాడు. ఇక్కడ అక్షర బ్రహ్మాన్ని గురించి అనేది గీతలో బాగా వివరంగా వచ్చింది ఇక్కడ. అందువలన ఇక్కడ అక్షరము బ్రహ్మమే అని అనటానికి అసలు సూత్రం ఈ సూత్రంతో కొట్టేసేసాడు. ఓంకారమేవ ఇదం సర్వం గిరామస్మి ఏకమక్షరం, ఓంకారమేవ ఇదం సర్వం. కాబట్టి ఈ సూత్రంతో పూర్వపక్షాలను కొట్టేసేసాడు. అది ఆ పూర్వపక్షంలో వాడు అనేది ఏమిటి? ఎంతసేపటికి జీవాత్మ ప్రధానమా, జీవాత్మ లేక ప్రధానమా, నీవు అక్షరం అంటే నాశనం లేనిదన్నావు, వీటిల్లో ఏది చెప్పుకోవాలి అని నారదుడు ప్రశ్న. ఆ ప్రశ్నకి అన్నిటికీ కూడా సమాధానం చివరికి ఓంకారమేవ ఇదం సర్వం, ఓంకారమేవ ఇదం సర్వం గిరామస్మి ఏకమక్షరం. ఇట్లా ఈ సూత్రములు అక్షర అంబర అంత ధృతేహి, అంబరం అంటే ఆకాశం అని ఈ విధంగా ఈ ఆకాశం అంతా కూడా ఈ ఓంకార ధ్వనితో నిండిపోయినది. ఓంకారమే ఆ బ్రహ్మము అని చెబుతున్నాడు. ఒక్కోసారి పొద్దున్నే ఇక్కడ చెట్ల మీద సన్నగా పక్షులు కూస్తూ ఉంటాయి. తెల్లవారుస 4:30కి పక్షులు కూస్తూ ఉంటుంటే అవి మనల్ని నిద్రపోనేవి. మనకు ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే, ఈ అక్షరం అంటే ధ్వని కదా, ఓంకారమేవ ఇదం సర్వం, ఆ ధ్వని ఉన్నది ఓంకారంలో ఉన్నటువంటి ఒక భాగం. ఓంకారంలో ఉన్నటువంటి ఒక భాగం అంటే మనకి వినసొంపుగా ఉంటున్నది అది ఆ పక్షి. ఉదాహరణకు కూడా కోకిల కూడా అంతే కదా, అలానే చిలుక కూడా అంతే కదా. ఇట్లా ఈ విధంగా ఈ ఓంకారం. అట్లనే సంగీతం పాడుతుంటారు, మంచి చక్కగా కొంతమంది పాట పాడుతుంటారు. ఆ పాట పాడుతుంటుంటే ఎక్కడి నుంచి వస్తున్నది వీళ్ళకి ఈ శరీరంలో నుంచి అని అంటే మనం ఇదంతా చెప్పుకుంటూ ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకదానికంటే ఒకటి ఇట్లా ఈ విధంగా ఇవన్నీ ఏంటి ఓంకారాన్ని ఆశ్రయించే ఉన్నాయి. అందువలన లోపల ఉన్నటువంటి ఓంకార ధ్వని బయటికి వస్తుంది. అందుకని మనం ఏం చేస్తుంటామంటే ఏదో పాట పాడుతున్నారనుకో చక్కగా, బాగుందండి, బాగా పాడారండి, చక్కగా ఇంకంతే, ఇంకేం అనరు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఈ ఉపనిషత్తు వేదం చదువుకున్నాం కాబట్టి ఓంకారమేవ ఇదం సర్వం, అది నీలో నుంచి వచ్చినటువంటి ఆ ధ్వని ఉన్నదే ఓంకారంలో నుంచి వచ్చింది. అది ఆ ఓంకారం అంటే అర్థం ఏమిటయ్యానంటే ఎంత దూరం తీసుకుపోయినాడో తెలుసునా? నీవు చక్కగా పాడుతున్నావంటే అర్థం నీలో ప్రాణం ఉండబట్టి, నీవు శుభ్రంగా అన్నం తిన్నావు కాబట్టి, ఆహారం తింటే కదా నిలబడినది, ప్రాణం ఉండేది. లేకపోతే ఎట్టుంటాడు? ఉండడు. అలానే నీ ఇంద్రియాలు చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చక్కగా అన్నీ సెట్ అయి ఉన్నాయి. ఈ సెట్ అయి ఉన్నాయి అని అంటే అర్థం ఏమిటన్నా బ్రహ్మం. ఆ బ్రహ్మంలో ఉన్నటువంటి బ్రహ్మవాచకం ఉన్నదే, లోపల ఉన్న బ్రహ్మవాచకం ఓంకారం. ఆ ఓంకారం ఇదిగో సంగీత రూపంలో బయటకు వస్తుంది. సంగీతం కూడా ఓంకారమే, ఓంకారంలో నుంచి పుట్టినవే సమస్తము. అది అందుకని మనం ఆ సందర్భంలో ఓంకారమేవ ఇదం సర్వం
అని అంటాం. అదే నీ పేరు అది చెప్పబోతున్నాను. నువ్వు గళపంజర సుఖి అని ఇదివరకు అన్నాం కదా, ఏది ఆర్య శతకం అంతా చెప్పేశావు కదా, అది ఆర్య శతకంలో గళపంజర సుఖి. ఆ లోపల ఉన్నటువంటి విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి చిలుక బయటకు వచ్చింది. బయటికి రావాలంటే ఆ చిలుకకి ఏంటంటే తీయటి పదార్థం కనుక కనబడితే, పండు కనబడితే బయటకు వస్తుంది ఇది. అందుకని ఆ పండు కావాలి కదా. ఆ పండు ఏమిటంటే పెదవి. అమ్మవారి పెదవి ఎర్రగా ఉంది, పండు వలె, పండు రంగుల అంటే అర్థం యాపిల్ పండులే చక్కగా ఉన్నది. ఆ పండు తినటానికి ఆ లోపల ఉన్నటువంటి ఆ సంగీతం వాక్కు బయటకు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఈ పండు తినటానికి, అంటే ఈ పండు చూసి ఆశపడి బయటకు వచ్చింది. ఈ పండును తినాలనే ఆశతోటి బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చేటప్పటికి అందరూ వింటున్నారు అని ఒక చమత్కారంగా చెప్పినటువంటిది ఆర్య శతకంలో చెప్పినటువంటిది ఏంటనమాట. అది అంటే ఇవన్నీ ఏమిటనమాట, అంతా ఓంకారమే. లోపల షట్చక్రాలు ఉన్నాయి, అన్నీ ఓంకారమే. ఓంకారం లేకుండా ఏది లేదు. అందుకని ఒక్క మాట చెప్పేశాడు, ఓంకారమేవ ఇదం సర్వం అన్నాడు. సర్వం అని ఒక మాట వేసేసాడు. ఆ ఓంకారానికి అంతటి విశేషం. అందుకనే ఓంకారం అనేటువంటిది మనం రాస్తే, ఓమని తెలుగులో మనం అక్షరాలు రాస్తాం, హిందీ వాడు ఒక రకంగా రాస్తాడు అక్షర లిపి. కానీ చదవమంటే అందరినీ ఒకే ధ్వని వస్తుంది. అది ఇంగ్లీష్ వాడు అదే ధ్వనితో చదువుతాడు. అక్షరం రాసిన వాడు ఏ యు ఓం అనేదో రాస్తాడు, ఇంగ్లీష్లో రాసుకుని ఆ చదవయాండ ఓం అంటాడు. హిందీ వాడు అట్లనే ఉంటాడు, తెలుగు వాడు అట్లనే, చివరికి ధ్వని ఒకటే. ఈ లిపి మాత్రం వేరువేరుగా ఉంటుంది, కానీ ధ్వని ఒకటే. ఈ లిపి అనేటువంటిది గుర్తు కోసం రాశారనమాట, ఆ ధ్వనులకు గుర్తు కోసం రాశారు. ఆ ఓంకారం అనేటువంటి ఆ ధ్వనిని చూడండి, గొప్ప విశేషం. ఎవరిని కదిలిచ్చినా కానీ ఏమాత్రం తేడా లేకుండా ఓంకారం చెబుతారు. అందుకనే బ్రహ్మము సమానంగా ఉన్నాడు, అందరిలోనూ బ్రహ్మము సమానంగా ఉన్నాడు. అది అంత గొప్ప విశేషమైనటువంటి ఆ ఓంకారం అనేటువంటిది. ఆ ఓంకారం అక్షరం. నా క్షరతీతి అక్షర, నాశనము లేనటువంటిది అని. అందుకనే ఈ ధ్వని బ్రహ్మవాచకం. ఈ బ్రహ్మవాచకం మొట్టమొదట ధ్వని ఉన్నది ఓం. ఆ ఓంలో నుంచి అన్నీ వచ్చేసింది. అన్ని సమస్తము సర్వం అన్నాడు, ఇంకొకటే మాట, సర్వంతో అన్నీ కొట్టేసేసాడు, అన్ని సమస్తము అన్ని. అట్లా ఈ విధంగా అక్షరాన్ని గురించి చెప్పి 74వ సూత్రంలో సాచ ప్రశాసనాత్, సాచ ఆ అంబర పర్యంతం కూడా, ఆకాశం వరకు కూడా, ప్రశాసనాత్ శాసనము. శాసనం అంటే తిరుగులేని ఒక ఆజ్ఞ, ఆర్డర్. ఆ ఆర్డర్ట పరమాత్మ శాసనం వలన, పరమాత్మ ఆజ్ఞ వలన సంభవించును అనగా అన్ని లోకాలు, ఆకాశం వరకు కూడా 14 లోకాలు, అన్ని సర్వం, ఇవన్నీ కూడా పరమాత్మ ఆజ్ఞ వలననే సంభవించును, కలుగుతున్నాయి. కనుక అక్షర పదం పరమాత్మకే, జీవాత్మకు వర్తించదు. అనగా ఈ ఓంకారమే శాసనము వలననే అన్నీ పుడుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఈ ఓంకారములో నుండే సమస్తము పుట్టుచున్నవి అని అర్థం. అది అందుకని ఇందాక మనం అనుకున్నాం, ఓంకారంలోనే సమస్తం పుట్టినాయి. సప్తకోటి మహామంత్రములు ప్రత్యేకంగా దీనిలో కూడా రాశారు విష్ణు సహస్రనామంలో, ఆ ఓంకారంలో ఏమేమి పుట్టినాయి అని. కాబట్టి ఓంకారం నుంచే సమస్తం పుడుతుంటాయండి. అందుకని సర్వమిదం అన్నాడు. కనుక జీవాత్మకు ఈ అక్షరము వర్తించదు అని తెలిసేశాడు. జీవాత్మకు వర్తించదు. జీవాత్మకు సూర్యాది ధారణా సామర్థ్యం లేదు, ఒక మాట చెప్పేశాడు. ఓంకారం అంటే బ్రహ్మము. బ్రహ్మమునకు సూర్యాదులందరూ బ్రహ్మంలో నుంచే వచ్చారు. సూర్యాదులందరూ కూడా బ్రహ్మంలో నుంచే వచ్చేసారు. నారాయణ ఉపనిషత్తులో చెప్పాడు, ప్రారంభంలో నుంచి చెప్పుకుంటూ వచ్చేసాడు.
నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ దుఃఖం వాయు జ్యోతిరాప విశ్వధారిణి అని వరుసగా అన్ని పంచభూతాలు అన్నీ చెప్పుకుంటూ చేశారు. సమస్తం దేవతలేంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి అంటే నారాయణులోంచి అందరూ ఉట్టుకుంటూ వచ్చేసారు. నారాయణుడు అంటే ఇక్కడ బ్రహ్మం. ఆ నారాయణులో నుంచి అందరూ వస్తారండి. వాళ్ళందరినీ కూడా ధరించేటువంటి వాడు కూడా సూర్యాది ధారణా సామర్థ్యము ఎవరికి జీవాత్మకు లేదు. జీవాత్మ పరిమితంగా ఉంటాడు. ఎందుకంటే ఒక ప్రాణిలో ప్రవేశించి బంధింపబడ్డాడు. అది ఇందాక చెప్పాడు. ఓ ప్రాణిలో ప్రవేశించాడు వీడు. ప్రవేశించగానే వెంటనే తాళ్ళు తీసుకొచ్చారు, కట్టిపడేశారు. ఏమిటయ్యా తాళ్ళు అని అంటే కర్మబంధాములు. ఆ కర్మబంధాలు ఏంటి? సుకృత దుష్కృతవు అవి పడేశాడు. దాంతో పడున్నాడు వాడు. అవి తినాలి వాడు. అందువలన జీవాత్మ పరిమితం వాడు. కాబట్టి బ్రహ్మము కాదు వాడు. జీవాత్మకు ఈ సామర్థ్యం లేదు, పరమాత్మకే ఉన్నదని బృహదారణ్యకోపనిషత్తులో ఈ మంత్రం చెబుతున్నాడు. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి చేసి చెప్పిన సమాధానంలో సూర్యచంద్రమసో విధృతౌ తిష్టతః ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి దియా వా పృథివ్యౌ విధృతే తిష్టతః. ఏ గార్గి, ఈ అక్షరుని శాసనం వలనే సూర్యచంద్రులు కానీ భూమి ఆకాశములు కానీ ధారణ జరుగుతున్నవి. ఆ పరమాత్మ వలనే ధారణ అంటే ధరింపబడుతున్నవి. కనుక ఇక్కడ అక్షర పదము పరమాత్మ వాచకము అని చెబుతున్నాడు. అక్షరం అంటే నాశనము లేనిది. నాశనం లేనిది ఏమిటి? బ్రహ్మము. ఆ వాచకం ఏమిటి చెప్పు? ఓం. అదనమాట. ఈ విధంగా ఇక్కడ మనకు ఈ అక్షరాన్ని గురించి చెబుతూ ఉన్నాడనమాట. పరమాత్మ వాచకము, పరమాత్మ వాచకం. మనకు చెప్పాల్సింది ఏంటంటే బ్రహ్మము అన్నామయ్యా. బ్రహ్మం అంటే వాచకం ఏంటంటే ఓము. ఆ ఓముని గురించి చెప్పండి అని అంటే మనం ఈ సూత్రాలు చెబుతాం. ఓం లేదా ఓం ఓంకారమేవ ఇదం సర్వం, ఓంకారమేవ ఇదం సర్వం, గినామస్మి ఏకమక్షరం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అలా ఓమితేదక్షరం అని ఈ విధంగా కొన్ని సూత్రాలు. ఓం ఇది ఏతదక్షరం ఇదం సర్వం అని ఈ విధంగా ఓంకారం గురించి చెప్పారు. అలానే తర్వాత ఇక 75వ సూత్రంలో కూడా ఇంకా ఓంకారం గురించి ఇంకొక సూత్రం ఉంది. ఆ తర్వాత ఈక్షతి దీనిలోకి వెళ్ళిపోతాము. తర్వాత దహరాధికరణం వస్తున్నది. దహరాధికరణం అనేటువంటిది చాలా గొప్పది. దహరాధికరణం ఇవి చిన్న చిన్న అధికరణాలే కాబట్టి ఇంతవరకు మనకు ఇవాళ అక్షరం, ఈ అక్షరం అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం. అక్షరం అనేటువంటిది బ్రహ్మము అనేటువంటి విషయం తెలుసుకున్నాం అనమాట. ఇట్లా ఈ విధంగా శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. Recording stopped. అది అట్లానే ప్రాణం ఆశ గురించి చెప్పరా కొంచెం. ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉంటుంది కదా. ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉంటుంది. ఆశ అనేది ఒక దాని మీద ఆశ ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉంటుంది. ఆశ పోయినప్పుడే, ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉంటూనే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అందుకనే ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగతో తేన త్యక్తేన భుంజీధ మా కృధ కస్వసిత్ ధనం అని చెప్పాడు. అది అర్థం చేసుకొని అనుభవిస్తూ ఉంటుంటే వాడికి ఆశ ఉండదు. వాడు ప్రాణం పోయేటప్పుడు కూడా ఏమనుకుంటుంటాడంటే
ఈ మొత్తము బ్రహ్మమే, ఈ మొత్తము ఈశ్వరుడే, ఈ మొత్తము బ్రహ్మమే అని బ్రహ్మమన్నా ఈశ్వరుడన్నా ఒకటే. ఇటువంటి ఈ బ్రహ్మమును నేను జీవించినంతకాలము ఉపయోగించుకున్నా, నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను ఓంకారంలోకి వెళ్ళిపోతున్నా, బ్రహ్మంలోకి, అంటే ఆ బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నా అని ఓంకారంలో ఉండిపోతాడు. ఇక అప్పుడు ఆశ ఇంకేముంది? అందుకనే ఈశోపనిషత్తులో మొట్టమొదటి మంత్రాన్ని చదివి బాగా అర్థం చేసుకుంటే అటువంటి వాడికి జ్ఞానం సిద్ధిస్తుంది ఒకటి, అటువంటి వాడిలో మంచి గుణాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే ఈ సమస్తము బ్రహ్మమును అని తెలుసుకోమంటున్నాడు. వాటిని త్యాగ బుద్ధితో అనుభవించుము అని ఆ మంత్రంలో చెప్తాడు. బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కున్నాం, బాగా ఉంది ఇల్లు, ఖరీదైనటువంటి ఇల్లు, చాలా చక్కగా అన్నీ ఉన్నాయి. ఇది నా ఇల్లు, నేను ఇంత కష్టపడి కొనుక్కున్నాను, ఈ ఇంటికి ఎక్కడ డ్యామేజ్ కాకూడదు, రకరకాలైనటువంటి భావాలతోటి ఆ ఇంటిని ఎల్లప్పుడూ తన మనస్సును లగ్నం చేసుకొని చూసుకుంటూ ఉన్నాడు, ఎక్కడ మసి పడుతుందా దీనికి. ఇదే దృష్టి, రెండోది లేదు. అదే బ్రహ్మజ్ఞానికి ఇది ఈశ్వర స్వరూపము అనుకుంటాడు. ఈశ్వరుడు ప్రసాదించినటువంటిది ఈ భవనం, దీనిని నేను త్యాగ బుద్ధితో అనుభవిస్తున్నాను. త్యాగం అంటే ఏంటో వదిలేయటం. నేను ఉన్నంతకాలము ఇంట్లో కూర్చుంటాను, ఎప్పుడైతే నా ప్రాణం బయటికి పోతుందో నేను వదిలేసిపోతుంటాను, నాది కాదు అని పోతుంటా. ఇదన్నా మమా అంటాడు, ఇదన్నా మమా అంటాడు. అంటే ఏంటి? ఈ ఆశ అనేటువంటిది అసలు పెట్టుకోడు. అయితే ఒకటి ఇంకొకటి, ఆశ లేకపోతే మనిషి ఎట్లా జీవిస్తాడండి? ఆశాగతమైనటువంటి మనిషే కదా. 1వ తారీఖు జీతం వస్తుంది కాబట్టి ఈ 30 రోజులు పనిచేస్తాడు. వాడు 1వ తారీఖు జీతం ఈయన ఎగ్గొట్టాను అని అంటే, అరే రే ఇంతకాలం కష్టపడ్డానే వాడు ఇవ్వటలేదేనని ఇంకో కంపెనీకి పోతాడు. ఎక్కడ ఆశ ఉందో అక్కడ పోతాడు. ఈ కంపెనీలో బట్టి తిరుగుతుంటాడు. వాడు ఎక్కువ జీతం ఇస్తాడు అని తెలిసిందనుకో, ఇది వదిలేస్తాడు. ఇది వదిలేసి దానికి పోతాడు. ఇంకొకటి ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడు, అది వదిలేసి ఇంకో చోటకు పోతాడు. ఇప్పుడు అంటే ఏంటి? ఇప్పుడున్నట్టు విధానాలు అన్నమాట ఇవి. అంతే కదా, కంపెనీలు మారుతుంటారు చూడండి. అమెరికాలో ఈ కంపెనీ కాదు, ఆ కంపెనీ కాదు, ఈ కంపెనీ అంటే ఏంటో ఆశ. ఈ ఆశ అనేటువంటిది ఈ జీవుడిని బంధిస్తుంది. అదే అక్కడ ఉన్నటువంటిది. జీవుణ్ణి బంధించి ఏం చేస్తుందంటే రకరకాల దారుల్లోకి తీసుకుపోతుంది. ఇది ఏ దారిలోకి తీసుకుపోతుందో తెలియదు, వాడికి తెలియదు. ఏ దారిలోకి తీసుకుపోతుందో వాడికి తెలియదు. ఆశ అనేటువంటిది అది. అందుకనే ఏం చెప్పాడనంటే, ప్రతి విషయంలోనే ఏమిటంటే బ్రహ్మం సర్వమిదం అనేటువంటి భావనతోటి నువ్వు ఏదైనా చెయ్యము అని చెబుతున్నాడు. ఆశ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసేయి. ఇది ఒక ధర్మకార్యము, ధర్మమని పెట్టేసేసుకో. అలా పెట్టేసేసుకొని వింటుంటే ఆశ అనేటువంటిది మనల్ని బంధించదు. ఆశ అనేటువంటి దాన్ని బంధంలో కానీ విరుక్కుపోతే అది ఆశాపాశము కడు నిడుపులేదంతం అంతంబు రాజేంద్ర వామనావతారంలో చెబుతాడు. ఆశాపాశం, ఆశ అనేటువంటి తాడికి మొదలు చివర అనేటువంటిది లేదు దానికి, అంత పని చేస్తుంది ఇది. అందుకనే బ్రహ్మము యందు గనక మనస్సు లగ్నం చేసుకునేటువంటి వాడికి మాత్రం ఉండదు. ఆశ అనేటువంటిది కేవలము అది అంతవరకే ఉంటుంది, దాన్ని వదిలేసేస్తుంటాడు. అంతేగాని ఆశలో నిమగ్నమై ఆశని తాడుగా కన్నా చేసుకున్నాడంటే మాత్రం ఇబ్బంది పడతాడు. ఆశను తాడుగా తీసుకోకూడదు. ఆశను తాత్కాలికంగా అంతవరకు చేసుకోవటం, అక్కడ పెట్టుకోవడం అయిపోతాం. రైలు ఎక్కాము, ఆ గంట సేపు కూర్చున్నాము శుభ్రంగా, ఆ గంట అయిపోగానే కిందకి దిగిపోయినాము. అది దిగిపోయిన తర్వాత అంత క్రితం అయ్యా రైల్లో బాగుంది, సీటు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇంకా మళ్ళీ ఎక్కుదాం అనేటువంటి భావాలు ఏ విధంగా ఉండవో వరకు ఆ కాసేపుడు వరకే అంతే. అట్లా కాబట్టి ఆశ అనేటువంటిది అనమాట, అది అట్లా అనమాట. మీకు ఇవన్నీ కూడా ఫలాధ్యాయంలో వస్తాయి. ఫలాధ్యాయంలో చాలా గొప్పమైన ఎవరికి వాళ్ళే మీరు
ఎవరికి వాళ్ళే మీరు ఏమనుకుంటారంటే మనం ఎవరు మరలా మనం ఏ జన్మ తీసుకుంటాము ఏమిటి అనేటువంటి అంత దూరం వెళతారు ఫలాధ్యాయంలో. మరలా మనం ఎలా పుడతాము, అసలు మన చుట్టూ ఉన్నటువంటి ఇంట్లో 5-6 ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు 5-6? ఒక కుటుంబం అంటే 5-6 ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు 5-6 అని కూడా వస్తుంటుందని. ఇవన్నీ వస్తాయి అన్నమాట. సరే, శుభం భవతు. అలానే కానీ ఆశ కదా ముందుకు తీసుకువెళ్తుంది. ఆశ కదా మనని ముందుకు తీసుకువెళ్తుంది. ఆశ లేకపోతే అసలు జీవించాలనిపించదు కదా. ఆశ లేకపోతే అసలు జీవించాలనిపించదు. మరి ఆశ అనేటువంటిది ఉంటుంది. ఆశ అనేటువంటిది తీసుకుపోతుంది కర్మపాశంలో. కర్మతో ఉంటేనే కదా వాడు బతికేది. ఈ మనిషి ఉన్నాడు అనుకో, ఈ మనిషి ఏం చేస్తున్నాడు అంటే కర్మపాశాన్ని, కర్మ అనేటువంటి ఆశను తినటానికి ఉన్నాడు వీడు. కర్మ అనేటువంటి దాన్ని తినటానికి ఆశతోటే ఉన్నాడు వీడు. ఈ ఆశ అనేటువంటిది వాడికి తీరటం అనేటువంటి దానికి ఒక టైం అనేది లేదు వాడికి. అంతటితో కట్టుకు ఆటం లేదు వాడికి, కట్టుకు ఆటం లేదు అంతవరకు దీంతో. అందుకని చెబుతూనే కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇంకోడో ఎక్కువ జీతం ఇది వదిలేసి దానికి వరికిస్తాడు, ఇది వదిలేసి దానికి వరికిస్తాడు. అంటే ఏంటి, ఈ ఆశ అనేటువంటిది ఈ ప్రపంచంలో తిప్పుతూ ఉన్నది వాడిని. ఆశ అనేది ఈ ప్రపంచంలో తిప్పుతూ ఉన్నాడు కాబట్టి కర్మబంధంలో ఉంటాడు కాబట్టి మళ్ళీ 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 పుడుతూనే ఉంటాడు. ఇది జీవుడి యొక్క లక్షణం. కాబట్టి ఎప్పుడూ జీవుడి యొక్క లక్షణం నేను జన్మ ఎత్తాలి అని అనుకుంటే ఆశతో బండి ఉండటమే. అందుకని ఆశని తీసుకెళ్ళి పరమాత్మకి అప్పచెప్పమన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి. నీకు ఆశ వస్తుంది కదా, ఏదో యజ్ఞకర్మ చేశావు, అయ్యా యజ్ఞకర్మ చేస్తే నాకు ఈ ఫలం వస్తుందా, అది ఇది అనేటువంటిది ఉన్నది. ఆ ఫలాన్ని ఏంటి బ్రహ్మానికి అర్పణ చేయమని చెప్పేశాడు. అది అప్పుడు ఆశని ఎటు తీసుకెళ్ళావు, బ్రహ్మానికి అర్పణ చేసేయమన్నావు. ఆశ యొక్క ఫలాన్ని బ్రహ్మానికి అర్పణ చేసేస్తే ఇక ఆశని నీవు పక్కన పెట్టుకొనే నడుస్తుంటావు. అంతేగాని ఆశలో మమేకం కాదు. అందుకని బ్రహ్మార్పణం వస్తు. అందుకని బ్రహ్మార్పణం వస్తు అని అంటే ఆశకి కట్ అయిపోతుంది అంతవరకు. అందుకే మన సంధ్యావందనం చేసిన తర్వాత బ్రహ్మార్పణం వస్తు అన్నట్టు అది. అందుకని ఎవరికైనా దానం చేసేటప్పుడు కూడా బ్రహ్మార్పణం వస్తు. అనగా దానం చేస్తారు, నాకెంత ఇంత పుణ్యం వస్తున్నది కదా, ఆ పుణ్యంతో నాకేదో వస్తుంది అది అని అనుకుంటాను. అట్లా అనుకోక, అది అట్లా అనుకుంటే ఆశ అవుతుంది. అది కాకుండా బ్రహ్మార్పణం వస్తు. అది ఇది ఎవరు చేస్తుంటారంటే బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. కర్మఫలాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారని అంటే దేవుడికి ఏదో అష్టోత్తరాలు శతోత్తరాలు కళ్యాణాలు చేస్తే నాకు ఇంత లాభాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, పేరెంటాళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి అనే దాంతో ఆశతోటి చేస్తుంటారు. ఆశతోటి చేసి ఆశలో ఉండిపోయి దానిలోనే తిరుగుతూనే ఉంటుంటారు. అందుకని ఇక్కడ ధర్మంగా భావించుకొని సగుణోపాసన చేయమన్నాడు. సగుణ బ్రహ్మం చేసి ఆ సగుణ బ్రహ్మంలోనే బ్రహ్మాన్ని దర్శనమన్నాడు. అట్లా ఈ విధంగా చెప్పాడు. అందుకని ఆశ అనేటువంటిది బ్రహ్మార్పణ వస్తువు అని అనుకుంటుంటే, అందుకనే అన్నం తినేటప్పుడు కూడా ఆశతో తినమని చెప్పలేదు. అది అన్నం తినేటప్పుడు కూడా మనకు 5 ఉన్నాయి కదా, ప్రాణోపాసన, ప్రాణాపాన ఉదాన సమాన ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో 5 వెతుకులు తీసుకొని లోపల వేసేసుకొని ఆ బ్రహ్మానికి సమర్పిస్తున్నాను, నేను యజ్ఞం చేస్తున్నాను, నేను బ్రహ్మయజ్ఞం చేస్తున్నాను అనే భావంతో చేయమని చెప్పాడు. అంతేగాని నేను బతకాలి కాబట్టి అన్నం తినాలి కాబట్టి బతకాలి కాబట్టి అన్నం, దానికి దీనికి 2 లింకులు పెట్టుకుంటాడు. నువ్వు ఎందుకు పోతున్నారా అంటే అన్నం తినడం కోసం అన్నట్టు ఎవడో ఒకడు. అట్లా ఉంటుంది. అట్లా ఉండకుండా అందుకనే చెబుతున్నారు. అందుకని ఆశ అనేటువంటి దానికి బ్రహ్మానికి వదిలేసాయి. నువ్వు చేసినటువంటి ఆ ఫలితం అనేటువంటిది అంతా బ్రహ్మానికి వదిలేసేసాయి అనేటువంటి భావంతో మనకు ఈ బ్రహ్మజ్ఞానం అంతా నిండి ఉన్నది. అందుకనే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్ని జగతు తేన చిక్తేన భుంజీధ అనేటువంటిది అందుకు చెప్పాడు. అందుకని ఆశని అక్కడ కొట్టిపారేశాడు.
త్యాగబుద్ధితో ఒక్కటే మాట చెప్పేశాడు. త్యాగబుద్ధితో నీవు అనుభవిస్తూ ఉంటుంటే ఈ ఆశ అనేది నిన్ను కర్మబంధముల్లోకి నెట్టదు. అది ఆశ అనేదే కర్మబంధాల్లోకి నెడుతుంటుంది. అంటే శుభం భూయాత్ అట్లా. అలానే శుభం భూయాత్ అట్లానే. ధన్యవాదాలు గురువు గారు. ఉమా కదా, అట్లానే అట్లానే అందరూ వచ్చి శుభం భూయాత్. ఎక్కడ ఉంది?